జై బోలో శ్రీ వాసవి మాతాకి. ఆ ప్రకారంగా 103 అగ్నిగుండాలు నిర్మాణం చేయడానికి సిద్ధమైనారు. ఇలాంటి సమయంలో ఆ శూద్రులందరూ కూడా మహదానందంతో ఇలా అంటున్నారు, ఆహా ఓ యొక్క వైశ్యులారా, మీ ధర్మ నిరతి ఎంత గొప్పది. పూర్వం బలి చక్రవర్తి మాట తప్పడం తన లక్ష్యం కాదని తన 3 అడుగులు దానం అడిగిన వామనమూర్తి ముందు తన ప్రాణత్యాగం నిరూపించాడు. ఆనాడు బలి చక్రవర్తి అలా త్యాగాన్ని నిరూపించాడు. శివ చక్రవర్తి పక్షి రూపంలో పరీక్షించిన దేవతలకు తన శరీరాన్ని తులాతులకలు చేసి తూకం వేసించాడు శివ చక్రవర్తి. అలా ఆయుధంలో త్యాగాన్ని చూపించాడు. దదీచ మహర్షి అసుర సంహారానికి అప్రతిహత ఆయుధం కావాలని తలంచి తన వెన్నెముకనే త్యాగం చేశాడు. ఆ యుగాల్లో ఆ దదీచ మహర్షి కర్ణుడు అపజయాన్ని కూడా పక్కన పెట్టి తన సహజ కవచ కుండలాలను త్యాగాన్నిచ్చి నిరూపణ చేశాడు ఆ రోజున రాధేయుడైన కర్ణుడు. కానీ ఈ రోజున ఆ మహాభక్తుల కోపకు చెందిన త్యాగమూర్తులైన ఓ వైశ్య ప్రముఖులారా, ధన్యోస్మి 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 అని శూద్రులంతా వైశ్యుల్ని పూజించారు. ఆ రోజు నుంచి 102 గోత్ర వైశ్యులు పూజనీయులు ఎప్పటి నుంచి ముందు నుంచే ఉన్నారు. ఈ రోజు నుంచి మరింత పూజనీయులైనారు. అలా శూద్రులే అంటున్నారు, మీ గోవులు భూములు మాకు ఇచ్చేశారు, కానీ మీకు నాగుల చవితి గాని వినాయక చవితి గాని మొదలైన పర్వదినాల్లో ఆవు పాలు మీరు పూజకి ఉపయోగించుకోవాలి. ఆ పూజ కోసం మీరు పాల కోసం మా శూద్రులకు రాకుండా ప్రతి పట్టణంలో ప్రతి నగరంలో ఆర్యవైశ్య గో సంరక్షణశాల అనే పేరుతో కొన్ని గోవుల్ని పూజనీయ నిమిత్తంగా మీకోసం ఇస్తున్నాం. వాటి సేవను మేము చేసే ఆధిపత్యాన్ని మీ వైశ్యులకే ఇస్తాం పూజించుకునే నిమిత్తంగాని గో సంరక్షణ సేవలు ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపించడానికి కారణం. మరి అలాగే దేవాలయానికి సంబంధించిన భూములన్నీ కూడా మేము కౌలుకు తీసుకొని దానిపై వచ్చే ధాన్యాన్ని దేవాలయానికి వినియోగం చేస్తాం అని శూద్రులు మాటిచ్చారు. ఇప్పటికీ కూడా కొన్ని అమ్మవారి దేవాలయాలే కౌలు భూములని ఇప్పటికీ ఉంటాయి. ఈ ప్రకారంగా ఆ భూములు గోవులన్నీ శూద్ర జనానికి ఇచ్చిన కారణంగా 103 అగ్నిగుండాలు 3 రోజుల్లో బగబగా మండేటువంటి అగ్ని జ్వాలలు ఆకాశాన్ని గట్టిపోయేట్లుగా నిర్మించారు శూద్రులు. జై శ్రీ వాసవి పరమేశ్వరి మాతాకి. మీరు భగవద్గీత చదివి ఉంటారు. అందులో భగవానుడిని అర్జునుడు ఒక శ్లోకాన్ని వైశ్యుల కోసం అడిగాడు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ, బాబా అన్ని రహస్యాలు చెప్పారు, వైశ్యుల గురించి వివరించండి అన్నప్పుడు 18వ అధ్యాయం 44వ శ్లోకంలో మన కోసం ఒక శ్లోకాన్ని చెప్పాడు భగవానుడు. ఏమిటా శ్లోకం? ఓ అర్జున, కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం అన్నాడు. కృషి గోరక్ష వాణిజ్యాలు వైశ్యుల స్వాభావికమైన కర్మలు. మరి శూద్రులకు ఏమిటి? పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం, శూద్రులకి సేవాపరమైన వృత్తి అని చెప్పాడు. మరి అప్పుడు చెప్పినప్పుడు ఆ 3 వృత్తులు వైశ్యులకు ఉన్నాయి. ఎప్పుడు? ద్వాపర యుగంలో. ఆ కృష్ణుడు భగవద్గీత చెప్పే సమయానికి మనకి ఆ 3 వృత్తులు మన చేతిలోనే ఉన్నాయి. మరి ఎప్పుడు శూద్రుల చేతికి వెళ్ళింది అనగా ఇప్పటికి 1000 సంవత్సరాల క్రితం అమ్మవారితో పాటు అగ్ని ప్రవేశం చేసే సమయంలో అగ్నిగుండాల నిర్మాణం చేయడం కోసం భూములు గోవులు శూద్రుల చేతికి వెళ్ళి కేవలం ఒక వ్యాపారం పైనే ఆర్య వైశ్యులు తమ జీవనాన్ని వ్యాపారం ద్వారానే గడుపుతూ వస్తున్నారు అమ్మవారి అనుగ్రహంతో. జై బోలో శ్రీ వాసవి మాతాకి. ఈ ప్రకారంగా ఈ రోజున మాఘశుద్ధ విధి అగ్నిగుండ ప్రవేశ రహస్యాలు మీరు ఎవరైతే వింటారో అమ్మవారు చెప్పిన అనుగ్రహించిన ప్రకారంగా సంకట కష్టాలన్నీ దూరం అయిపోతాయని ఈ అధ్యాయం యొక్క ఫలశ్రుతి కన్నులారా. ఇంత చక్కగా మీరు జయండు ప్రశాంతంగా చివరైన వాళ్ళు ఉన్నారు అంటే అమ్మవారి మీద ఎంత భక్తి ఎంత శ్రద్ధ మీకున్నదనేది నాకు బాగా అర్థమవుతుంది. మరొక కాసేపు మీరు విని తీరాలి. కన్నులారా, ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ చెప్పగలుగుతారని అనుకుంటున్నా. విష్ణుమూర్తికి ఒక చెల్లెలు ఉన్నది. ఏమిటి ఆమె పేరు? 2 కవల పిల్లలుగా జన్మించారు. యోగమాయ. బాగా గమనించండి, యోగమాయ. ఆ యోగమాయ ఒక రోజున అన్నయ్య విష్ణుమూర్తి దగ్గరికి వచ్చింది. అన్నయ్య, ఖాళీగా ఉన్నాను, టైం పాస్ గా ఏదైనా ఉద్యోగం ఇస్తే ఏదైనా చేస్తాను, ఖాళీగా ఉన్నాను, ఏ జాబ్ అన్నయ్య అని అడిగింది. నీ అంత మహాశక్తి చేసే ఉద్యోగం నా దగ్గర లేదమ్మా అన్నాడు. అన్నయ్య, ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది, అది నాకు నచ్చింది, నాకు అడుగుతాను, నాకే ఇస్తావా అంది. ఓహో, నీకు నచ్చితే నీకే ఇస్తాను, అడుగుమ్మా మహాతల్లి అన్నాడు. ఏమీ లేదన్నయ్య, కోటాది కోట్ల భక్తులు నీ దగ్గరికి వచ్చి గంటలు కొట్టి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నిన్ను మొక్కుతూ ఉంటారు. ఈ లక్షలాది వేలాది మంది భక్తుల్లో ఎవరు 100% భక్తుడు, ఎవరు 50% భక్తుడు, ఎవరు 10% భక్తుడు అని
ఖాళీగా ఉంది. అది కానీ నువ్వు నాకు ఇస్తే ఇదిగో వీడింత భక్తుడు వాడింత భక్తుడు అని నేను చెప్తుంటాను, వాడి భక్తికి తగ్గట్టుగా నువ్వు వరాలి నువ్వు అన్నది ఎవరు? యోగమాయ. అరే ఈ ఉద్యోగం ఖాళీగా ఉందని నేనే గ్రహించలేకపోయినానే, వెంటనే నువ్వు డ్యూటీలో జాయిన్ అయిపో అన్నాడు. అయితే నాకు కొన్ని వెపన్స్ కావాలన్నది యోగమాయ. ఏం కావాలన్నాడు? శక్తి మాయ అనే 2 ఆయుధాలు నాకు అన్నయ్య, ఇది చూసుకో భక్తులు ఎలాంటి వాళ్ళు పరీక్షించి ఇప్పుడే చెప్పేస్తాను అంది. తలహాస్తు అని ఇచ్చేశాడు. ఏమిటి 2 ఆయుధాలు? శక్తి మాయ. ఎంతడోడైనా మాయలో పడాల్సిందే, ఆమె శక్తికి ఎదురడదు. ఇలాగా ఆ అమ్మవారు ఎలా పరీక్షిస్తుంది మనుషుల్ని, భక్తుల్ని అంటే ఇప్పుడు మాఘమాసం ప్రారంభమైంది, దీపాలు వెలిగించుదాం, లలితా పారాయణ చేద్దాం, శుక్రవారం ఏదో కార్యక్రమం చేద్దాం అని వారం రోజుల పాటు భక్తులు దేవాలయానికి వస్తుంటారండి. నెల రోజుల్లో వారం రోజులు వచ్చేటప్పటికి ఏ డిస్టర్బెన్స్ ఉండదండి. హ్యాపీగా వెళ్తారు, హ్యాపీగా వస్తారు, పూజ చేసుకుంటారు, వస్తారు. 8వ రోజున ఆ భగవంతుని దృష్టి భక్తుల పైన పెడుతుంది. ఓ మాయ, ఇలా ఈ భక్తుడు వారం రోజులు బట్టి వస్తున్నాడు, వాడు ఎంతటోడు నువ్వు పరీక్షించి నాకు చెప్తే నేను తగ్గట్టుగా వరమిస్తానంటాడు. 8వ రోజు నుంచి మాయ మనల్ని పట్టుకుంటుందండి. ఏంటో తెలిసిన వారం రోజులు బట్టి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదండి. 8వ రోజున ఇలా ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టంగానే పుట్టుకుని కరెంటు పోతుంది. అమ్మో కరెంటు పోయింది అని ఇంట్లో దూరిపోతే వాడు 10% భక్తుడు. కరెంటు పోతే ఉంది, లైట్ వేసుకుని వద్దాం అని లైట్ వేసుకుని వస్తుంటే టపటపా 4 చినుకులు వర్షం పడుతుంది, అమ్మో వర్షం పడింది అంటే ఇంట్లో దూరిపోతే వాడు 20% భక్తుడు. వర్షం పడితే గొడిగేసుకుని వద్దాం అని గొడిగేసుకుని వస్తుంటే సగం దూరం వెళ్ళాక ఇతను ఎవరో వచ్చి నీ షాపు దగ్గర హైదరాబాద్ నుంచి కస్టమర్స్ వచ్చారు, నువ్వు షాప్ తీస్తే ₹1,00,000 లాభం, లేదా పక్క షాప్ పడికి వెళ్ళిపోద్ది అన్నాడు అనుకోండి. గుళ్ళో దగ్గర వెళ్ళిపోతాడు, అక్కడే ఉంటాడు, నాకు ₹1,00,000 రావు అని మధ్యలో పారిపోతే వాడు 50% భక్తుడు. అయినా నా భగవంతుడు ఎక్కడున్నా నాకు తినబెట్టే రాకుంటే వచ్చేస్తుంది అని కొంచెం గుడి దగ్గరికి వస్తూ ఉంటే ఇంతలో ఎవరో వస్తారు. నీ కూతురు అల్లుడు అమెరికా నుంచి ఇప్పుడే దిగారు, నువ్వు వాళ్ళని చూసినట్టు మళ్ళీ 3 ఏళ్ల దాకా కనపడరు అన్నాడు అనుకో. ఈ గుళ్ళో దేవుడు వెళ్ళిపోతాడు, అక్కడే ఉంటాడు, ఈ బంధువులు పోతే రాదు అని మధ్యలో పారిపోతే వాడు 80% భక్తుడు. అయినా నా బంధువులు నా కోసం ఉంటారని దేవస్థానం గడప దాటి లోపల గడప 90% భక్తులండి. ఇంకా 10% పరీక్ష ఉంది. ఏమిటో తెలిసిన సరిగ్గా ఆ అమ్మవారికో వెంకటేశ్వరకో శివుడికో ఎదురుకిట్లో మంగళహారతి ఇచ్చేటప్పుడు భాగం ఇచ్చాడు చివరి పరీక్ష. ఇలా మంగళహారతి ఇచ్చేటప్పుడు ట్రీయు ట్రీయు అని ఫోన్ మోగుతుంది. ఇదే లాస్ట్ పరీక్ష. ఇలా చూస్తాడు నా ఫోను, ఆహా కొత్త నెంబరు, నేను ఎంత స్టూడియో చేసి ఉంటానని ఇలా ఆన్ చేసి హలో అని చెవి దగ్గర పెట్టుకుంటాడు. గుళ్ళో ఫోన్ మోగుల పరిస్థితి ఏంటో చెప్తున్నా. దేవుడికి ఎదురుగా ఉంటే హలో అని అక్కడ నిలబట్టండి, ఆన్ చేసేది కదా ఫోను, హలో అని చెవి దగ్గర పెట్టుకుని పరిగెత్తుతాడు, బయటికి నడవడు, పరిగెత్తుతాడు. నువ్వు ఫోన్ ఆన్ చేసావంటే నువ్వు మాయలో పడిపోయినట్టే, ఒక్క క్షణం కూడా ఇక్కడ నిలబడటానికి పరిగెరావు, పరిగెత్తు బయటికి అని పరిగెత్తిస్తుందండి మాయ. బయటికి వెళ్ళి ఏంటి ఈ రోజు కరెంట్ పోయింది కానీ సీరియల్ కంటిన్యూ చేయవా అని ఒకడు, పప్పుల పిండి ఎట్ట చేయాలని ఒకడు, ఆవకాయ ఎట్ట పెట్టాలని ఒకడు, ఆ పప్పు సీరియల్ ఎక్కడ తీయాలండి, ఈ తప్ప ఏముండవు. అంతా అయిపోయినాక లోపలికి వస్తే నివేదన అయిపోయింది, ప్రసాదం అయిపోయింది, అన్ని అయిపోతాయి. కాబట్టి ఓహో ఇక్కడ ఫోన్ మోగింది, దేవాలయంలో ఫోన్ మోగిందంటే చివరగా భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని ఎవరైతే